హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా చాలా రుచిగా వంకాయ కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్, టమాటా, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీరతో ఇంట్లోని అందరికీ నచ్చేలా ఈ కర్రీ తయారవుతుంది. వేడివేడి అన్నంలోకి తింటే రుచి చాలా బాగుంటుంది. ఎలా చేశాను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి కడాయి వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. కట్ చేసి మంచి ఉప్పు నీళ్ళలో మంచిగా క్లీన్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి 4 మూలలు. చూడండి, ఈ వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఇలా కలుపుకోవాలి. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. చాలా చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా చేశారంటే. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికింది కదా. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరొక్క నిమిషం ఉడికించుకుందామండి. మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి వచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. నేను 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీగా చెప్తున్నాను. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే ఇలా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వంకాయ టమాటా కర్రీ రెడీ అయ్యిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో టమాటా కర్రీ. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. ఫుల్ వీడియోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. స్నాక్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయండి, చట్నీస్ ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.